యునైటెడ్ స్టేట్స్ చైనా మధ్య ఎస్కలేషన్స్ గురించి ఒక నిమిషంలో మీ ముందు పెట్టేస్తే ఆఖరి దాకా చూడండి. ఒక రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 25 నాటికి యూఎస్ చైనా ఇంపోర్ట్స్ మీద విధించిన టారిఫ్స్ అనేవి టోటల్ గా 58% కి రీచ్ అయినాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో యూఎస్ తో చైనా రిలేషన్స్ అనేవి బలపడుతున్నాయి, హోప్ఫుల్లీ మేము తొందరలో ఒక మంచి డీల్ తీసుకొస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు. బట్ ఆయన యాక్షన్స్ చూస్తుంటే అక్టోబర్ 14 అంటే ఈ రోజు నుంచి కూడా చైనా నుంచి వచ్చే ప్రతి షిప్ మీద టన్నుకి $50 చొప్పున పోర్ట్ ఫీజ్ అనేది చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆల్రెడీ ఉన్న 58% టారిఫ్స్ తో పాటు చైనీస్ ఎక్స్పోర్టర్స్ కి అదనంగా టన్నుకి $50 చొప్పున కాస్ట్ పెరిగిపోయింది. ఇదంతా ఎందుకంటే రీసెంట్లీ చైనా యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే రేర్ ఎర్త్ మినరల్స్ పైన రూల్స్ అనేవి టైట్ చేశారు. మోడర్న్ టెక్నాలజికల్ ఇండస్ట్రీస్ లో రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అది యూఎస్ కి నచ్చలేదు. అండ్ ఈ రోజు మార్నింగ్ నవంబర్ 1 నుంచి 100% టారిఫ్స్ చైనా మీద విధిస్తున్నామని చెప్పేసి ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. సో ఈ ట్రేడ్ వార్ అనేది ఇంకా ఎస్కలేట్ అయింది. ఇది పక్కన పెడితే అక్టోబర్ 29న సౌత్ కొరియాలో జరిగే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం లో ఈ ట్రేడ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం షీ జింగ్పింగ్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కలవబోతున్నారు. ఇక్కడ జరిగే నెగోసియేషన్స్ మీద యూఎస్ చైనా ట్రేడ్ ఒకటే కాదు, గ్లోబల్ ఎకనామిక్ డిస్క్రిప్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఫాలో చేసుకోండి. ఎటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఒక నిమిషంలో మీ ముందు పెట్టేస్తా.